ఇప్పుడు కుమసి అనే గ్రామానికి వచ్చాము. ఇక్కడ వచ్చేసేసి గురు చరిత్రలో త్రివిక్రమ భారతి అనేటువంటి భక్తుడు స్వామిని ప్రార్థించిన పిమ్మట దత్తాత్రేయ స్వామి నృసింహ సరస్వతి అవతారంలో భగవానుడు విశ్వరూప దర్శనం ప్రసాదించిన ప్లేస్. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది త్రివిక్రమ భారతి యొక్క సమాధి మందిరం. ఇది ఇప్పటికి కూడా వాళ్ళ వంశస్థులు కుమసి అనే విలేజ్లో నిర్వహిస్తున్నారు. ఇది చాలా చాలా చిన్న విలేజ్. ఇక్కడికి రావడం కొంచెం కష్టంగానే ఉంది, రోడ్డు అది ప్రాపర్గా లేదు. ఇప్పుడు మనం విశ్వరూప దర్శనం స్వామి ప్రసాదించిన ప్లేస్ చూడబోతున్నాము. ఆ వెనక, ఆ చెట్ల వెనక చూస్తే ఆ కనిపించేది భీమా అమరజా నది. ప్రతిరోజు ఈయన త్రివిక్రమ భారతి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారంటే అక్కడ అనుష్ఠానం అది చేసుకోవడానికి, సంధ్యావందనం చేసుకోవడానికి ఆయన ఇక్కడ కూర్చొని చేసుకునేవాడట. ధ్యానం చేసుకోవడం కూడా ఇక్కడే చేసుకునేవాడట. ఆ తర్వాత స్వామి విశ్వరూప దర్శనం ప్రసాదించిన ప్లేస్ ఇది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఇప్పుడు చూస్తున్నది భీమా అమరజా నది. శ్రీమాన్ నృసింహ సరస్వతి విశ్వరూప దర్శన్ పాదుకా మందిర్, కుమసి గ్రామం. జరుగుమా. ఇవి పాదుకలు, స్వామి యొక్క పాదుకలు.